the Legislative Assembly on 18 August 2026 and signed by me. The Andhra Pradesh Public Libraries Amendment Bill 2026, LA Bill number 20 of 2026. The above bill is before the House. Mic after. Manda. Papers including the list of business are deemed to have been laid on the table of the House. జీవో నెంబర్ 4 మరియు 47 డిఎస్సి 2025 నిర్వహణ నియామకాలపై చర్చించాలని సభ్యులు శ్రీమతి టి కల్పలత, శ్రీ ఎంవి రామచంద్రారెడ్డి, శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. Now bills. Question number 14454. పోలీసు పార్థసారథి గారు. వినండి. మీరు 3 రోజుల నుంచి ఇదే ఇస్తా ఉన్నారు. మీరు తిరస్కరించిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలా చేయడం జరగదు. మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వండి. 4 రోజులు అసెంబ్లీ సమావేశాల అధ్యక్ష, 3 రోజులు ఇట్లా డిస్టర్బ్ చేస్తే సస్పెండ్ చేసి బయట పంపించండి. అంతేగాని దీన్ని 4 రోజులు కంటిన్యూ చేస్తే ఇక సెషన్స్ నడలేదు అధ్యక్ష. ముందు హౌస్ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష ఉన్నది 4 రోజులు. 4 రోజుల్లో అన్ని 4 రోజులు ఈ విధంగా చేసి హౌస్ ని హైజాక్ చేస్తే ఇదేం విధానం అధ్యక్ష? ఏమండి ఎందుకు చెప్తారు? మీరు కామ కూర్చుంటే కదా, మీరు కామ్గా కూర్చుండే కదా. వాయిదా తీర్మానం ఎలా చేయలేదు. మీరు దయచేసి కూర్చోవాలి, సభా మర్యాద పాటించండి. మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. ఏదైనా ఉంటే మీరు సీట్లో మాట్లాడితే వింటాను. అధ్యక్ష దయచేసి సభా మర్యాద కాపాడే విధంగా మీరు కూడా నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు వాయిదా తీర్మానం మీరు తిరస్కరించిన తర్వాత కూడా సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మిమ్మల్ని అడ్డుకోవడం సభా మర్యాదలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. చేయండి, గౌరవించాలి అధ్యక్ష. మీరు కూడా నిర్ణయం తీసుకోండి. పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష, యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు చెప్పారు.
మీరు మంత్రి గారు స్పీకర్ గా కూడా చేసుకున్నారు. మీరు పదే పదే మీరు సభ ఆర్డర్లు పెట్టమంటే చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్ ఉందో ఫాలో అవ్వండి. అంతే తప్ప మీరు చైర్ని పదే పదే మీరు పెద్ద స్వరంతో మీరు చేయలేకపోతున్నారు అనేటటువంటి కాదు. మీకు ఏ మీరు ఏ ప్రొసీజర్ ఫాలో మీరు మీకు అన్ని రూల్స్ తెలుసు, ఏం చర్యలు తీసుకోవాలో ఎలా చర్యలు తీసుకోవాలో ఆ ప్రొసీజర్ అంటే మీకు తెలుసు, అది మీరు ఫాలో అవ్వండి. నాకు అభ్యంతరం లేదే. అధ్యక్ష 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 నేను అన్నది ఏంటి, సభ మిమ్మల్ని పూర్తి స్థాయిలో గౌరవించాలి. సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మీ ముందు మీ టేబుల్ని కొట్టి ప్లకార్డులు ప్రదర్శించడం అది సబబు కాదు. వాళ్ళని కిందకి రమ్మనండి. మీరు చెప్పాల్సింది వాళ్ళ కిందకి రమ్మని. అది ప్రొసీజర్. సభ మర్యాద కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందండి. సభ్యులు కూడా ఉంటుంది. చైర్మన్ గారు ఆ విధంగా గౌరవపరుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి. వాళ్ళు కిందకి రావాలి. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి. అధ్యక్ష ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి. వాళ్ళకి ఏమన్నా వీళ్ళకి రావాలి. ఎలా చేయకూడదు అక్కడ. సభ సాంప్రదాయం అది. ఆర్డర్లో పెట్టండి చెప్తాను. సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. మీరు 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. గతంలో ఏ విధంగా మీరు చేశారో మీకు తెలుసు. అప్పుడు మార్చేషన్ పెట్టి అపోజిషన్ ఏ విధంగా కాదు అధ్యక్ష. మీరు సభను ఆర్డర్లో పెడితే సమాధానం చెప్తాం. ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు అధ్యక్ష. గతంలో ఏ విధంగా అయితే మీరు సభలో ఆర్డర్లో పెట్టారో మార్చేషన్ తీసుకొచ్చి ఇప్పుడు కూడా అదే విధంగా చర్య తీసుకోమని అడుగుతున్నాం అధ్యక్ష. చైర్మన్ గారు తమర స్థానమన్నా సరే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు అధ్యక్ష. మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. సభ సాంప్రదాయంగా జరగాలి. ప్రతిరోజు కూడా సభ్యులందరూ మీ చుట్టూ మూగి ఈ రకంగా చేయడం మంచి విధానం కాదు అధ్యక్ష. తమరు గత ప్రభుత్వంలో కూడా చైర్మన్ గా మీరు వ్యవహరించారు అధ్యక్ష. చైర్మన్ గా వ్యవహరించేటప్పుడు ఇక్కడ ఒక రెడ్ లైన్ కూడా గీశారు అధ్యక్ష. రెడ్ లైన్ గీసి ఎవరైనా అపోజిషన్ సభ్యులు రెడ్ లైన్ గీసి లోపలికి వస్తే ఇమీడియట్ గా సస్పెండ్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఈ రోజు మీరు సస్పెండ్ చేయమని చెప్పడం లేదు. మీరు ప్రతిరోజు ఇదే జరుగుతున్నప్పుడు ఫుల్ పవర్స్ మీకు ఉండేటప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. మిమ్మల్ని కించపరచాలని కాదు అధ్యక్ష. మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఇది 3వ రోజు. ప్రతిరోజు ఈ విధంగా చేస్తున్నప్పుడు సభ్యులందరూ మీ చుట్టొచ్చి ఈ రకంగా గొడవ చేస్తున్నప్పుడు మీరు ఫుల్ పవర్స్ ఉపయోగించి మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని కోరుతున్నాం. గతంలో కూడా మీరు ఒక లైన్ గీసి లైన్ దాటితే ఇమీడియట్ గా సస్పెండ్ చేసేవాళ్ళు. ఈ రోజు